హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం జిరాక్స్ ఎలా తీయాలో మనం నేర్చుకోబోతున్నాము. నా జిరాక్స్ ఏంటంటే ఇది జిరాక్స్ మిషన్ కెనాన్ IR3300 మిషన్. సో నేను ఇందులో మనం ఒక జిరాక్స్ ఎలా తీయాలో చూపిస్తాను. అంటే నా మిషన్లో ఈ దానికి సైజుని బట్టి తీయచ్చు మనం. సో ఇది నార్మల్ మిషన్ కాబట్టి నేను ఇందులో A3 వరకు లాస్ట్ A3 పేజీ వరకు నేను తీయగలుగుతా. సో పేజ్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ మనం దీన్ని ఆన్ చేయాలన్నట్టు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ చేస్తున్నాను. సో ఈ మెయిన్ స్విచ్ ఆన్ చేసాక మనకి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అన్నట్టు. ఈ బటన్ని కూడా ఆన్ చేస్తేనే మనకు ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఆన్ చేయగానే ఇక్కడ ఇది లైట్ వెలుగుతుంది అన్నట్టు. వెలిగాక ఇక్కడ లోడ్ అవుతుంది అన్నట్టు. అదే చూపిస్తుంది అన్నట్టు వెయిట్ అని. సో కొద్దిసేపు మనం ఆగాలి. సో ఇక మనం ఈ జిరాక్స్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవచ్చు పైనంగా, లేకపోతే ఇక్కడ గ్లాస్ మీద పెట్టి క్లోజ్ చేసి మనం ఆ విధంగా తీసుకోవచ్చు. 2 ways మనం జిరాక్స్ తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇప్పుడు నేను ఈ జిరాక్స్లో మనకి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాస్ ఎంతవరకు ఉందో ఆ పేజీకి ఈ గ్లాస్లో ఆ పేజీ ఎంత సెట్ అవుతుందో అంత పెడితే మనకు ఆ పేజ్ వస్తుంది. దీనికంటే పేజీ గ్లాస్ కంటే పెద్దగా ఉంటే మనకి ఆ జిరాక్స్ రాదన్నట్టు, కట్ అవుతుంది అన్నట్టు మ్యాటరు. సో ఇప్పుడు నేను ఇందులో నేను ఏ పేపర్ తీస్తానంటే A4 తీయగలుగుతా, లీగల్ తీయగలుగుతా, ఆర్ఎల్స్ A3 కూడా తీయగలుగుతా. ఈ 3 పేపర్స్ నేను ఇందులో జిరాక్స్ తీయగలుగుతా. సో A4 కంటే చిన్న పేపర్ని కూడా నేను ఇందులో జిరాక్స్ తీసి ఇవ్వగలుగుతా. సో ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందులో ఆప్షన్స్ చూస్తే తెలుస్తుంది అన్నట్టు. ఇక్కడ నెంబర్స్ అండ్ ఇదే పర్సంటేజ్, కాపీ రేషియో, ఇది సెలెక్షన్ ఆఫ్ పేపర్స్. మన ట్రేని బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ మిషన్ని బట్టి ఉంటుంది అన్నట్టు. ఈ మిషన్ ఇప్పుడు నా మిషన్లో ఏంటంటే ఇక్కడ 4 పేపర్స్ సెలెక్ట్ పెట్టుకునే ఆప్షన్ ఉంది. సో నేను ఈ 4 పేపర్స్ని A4, ఒకటి A3, ఒకటి లీగల్, ఇంకొకటి కూడా A4 పెట్టుకున్నాను అన్నట్టు, A4. సో ఇప్పుడు నేను జిరాక్స్ అనేది ఏ విధంగా తీయాలో చూపిస్తాను అన్నట్టు. నేను ఇందులో ఫస్ట్ నేను ఒక A4 పేపర్ని తీయబోతున్నాను. దీంట్లో ఏమీ లేదు, నేను A4 పేపర్ కాబట్టి దీంట్లో సైజ్ రిడక్షన్ అవసరం లేదు, సైజ్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. A4 యాజ్ ఇట్ ఈజ్ ఎట్లుందో అట్లా రావాలి. సో నేను సింపుల్గా ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, డైరెక్ట్ ఇది ఓపెన్ అయింది కాబట్టి నాది పేపర్ సెలెక్షన్ కూడా A4 ఉంది. సో A4 లేకపోతే మనకి లీగల్ ఏదో ఒకటి ఉంటే నాకు A4 క్లిక్ చేసి డన్ అని వచ్చితే A4 సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక నాకు ఓన్లీ ఇది పేపర్ 1 సైడే కావాలి కాబట్టి ఓన్లీ 1 సైడే ఉంది కాబట్టి నేను ఇది 1 సైడ్ అవసరం కాబట్టి నేను ఇక్కడ 2 సైడ్ వస్తుందని. 2 సైడ్ ఆప్షన్ అనేది ఏంటి అంటే మనకి ఇది క్లిక్ చేసి ఓకే ఒత్తితే మనకి 2 సైడ్ ఉన్న మ్యాటర్ని అది స్కాన్ చేసి అప్పుడు మనకి జిరాక్స్ ఇస్తుంది అన్నట్టు. సో నాకు ఇది అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడ A4 ఆప్షన్ సెలెక్ట్ చేసే ఉంది. సో A4 డైరెక్ట్ వచ్చేస్తున్నా. సో ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంది కదా, ఈ బటన్ వచ్చితేనే మనకి పేపర్ వస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ అని ఉంటుంది. సో ఇక్కడ ప్రింట్ అయినట్టు చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ నెంబర్ ఆఫ్ షీట్స్, కాపీస్ మనకి చూపిస్తుంది అన్నట్టు. సో ఫుల్ పేజ్ వచ్చేసింది. సో నేను పెట్టిన పేపర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసింది. దీంట్లో తేడా ఏం లేదు. కాకుంటే ఇప్పుడు ఇందులో సపోజ్ మీకు ఏదన్నా చిన్న పేజీ, పెద్ద పేజీ అని ఉంటే ఇప్పుడు నేను ఇదే పేపర్ని నేను దీన్ని రిడక్షన్ చేసి తీయవచ్చు. నా ఇష్టమైనంత రేషియో మనకి, అంటే ఇష్టమైనంత సెట్ అయ్యేంత రేషియో. సో కాకపోతే నేను ఇప్పుడు ఏదైనా లీగల్ పేజ్ తీసుకున్నాను అనుకో, లీగల్ పేజీ పెద్ద ఉంటుంది అన్నట్టు. సో నేను లీగల్ పేజీ దీనికంటే పెద్ద ఉంటుంది కాబట్టి బయటికి వస్తుంది ఈ విధంగా పెడితే. సో లీగల్ పేజ్ అనేది మనం ఈ విధంగా పెట్టాలన్నట్టు, లీగల్ పేజ్. సో A3 పేజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి ఎట్లా పెట్టినా ఏం కాదు. ఇది లీగల్ పేజీ ఈ విధంగా పెట్టాలి, కొంచెం ఇక్కడ వరకు వస్తుంది అన్నట్టు. సో ఈ విధంగా పెట్టి మనము లీగల్ని ఇక్కడ ఆప్షన్ లీగల్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఇదే ప్రాసెస్ని 2 సైడ్ ఆర్ 1 సైడ్ మనం సెలెక్ట్ చేసి ఇస్తే లీగల్ వచ్చేస్తుంది. అదేవిధంగా సేమ్ ఇక్కడ నా దాంట్లో ఆప్షన్ చూపిస్తలేదు, సమ్వాట్ ప్రాబ్లం ఉంది. సో A3 అనే ఆప్షన్ కూడా చూస్తుంది. A3 అని క్లిక్ చేసి A3 వచ్చితే A3 పేజ్ కూడా మనకు వచ్చేస్తుంది అన్నట్టు. కాకపోతే ఇప్పుడు నేను ఏదైనా చిన్న పిక్ ఏం వద్దులేండి. సో ఇది లీగల్ పేజీ అనుకున్నాం, కొంచెం పెద్దగా ఉంది. సో లీగల్ పేజీని కస్టమర్ వచ్చి లీగల్ పేజీని నాకు A4 పేజీలా కన్వర్ట్ చేసి అంటాడు. సో లీగల్ పేజీని A4లా ఎలా కన్వర్ట్ చేయాలంటే
ఇక్కడ ఏముంది మనకి పేపర్ సెలెక్షన్ ఉంది. సో పేపర్ సెలెక్షన్ని మనం ఏమవుతుందో A4 కాబట్టి A4. ఇక్కడ కాపీ రేషియో ఉందా మనకి, ఇక్కడ కాపీ రేషియోని కూడా ఏమనదు. ఇక్కడ డైరెక్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుందా, కాపీ రేషియో పక్కన డైరెక్ట్, ఆ డైరెక్ట్ ఆప్షన్ వచ్చేదే మనకి ఇక్కడ చూపిస్తుంది అన్నట్టు. సో ఆటోమేటిక్గా మనం నెంబర్ పర్సంటేజ్ తగ్గించుకోవాల్సిన అవసరం ఏం లేదు, అదే చూపిస్తుంది అన్నట్టు. 78% పెడితే లీగల్ టు A4 వస్తుంది అన్నట్టు. LTR అంటే A4 పేజీ, A4 వస్తుంది అన్నట్టు. లేకపోతే అది మీ ఇష్టం, అది కొంచెం తగ్గియాలా ఎక్కువేయాలా అని మన ఇష్టం ఉన్నంత సెలెక్ట్ చేసుకొని మనం డన్ నొత్తి జస్ట్ ప్రింట్ ఇచ్చేస్తే, గ్రీన్ బటన్ నొత్తి ప్రింట్ ఇచ్చేస్తే వచ్చేస్తాయి అన్నట్టు. ఇంకా ఇక్కడ ఆప్షన్స్ ఏమేమి చూస్తున్నాయంటే, ఒకటి A4 సెలెక్షన్ పేపర్ మన ఇష్టంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాపీ రేషియో, మన సైజ్ సెలెక్ట్ ఎంతైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఉంది కదా ఈ లైట్ డార్క్ అనేది మనకి ఇప్పుడు ఒక పేజీ ఇచ్చినప్పుడు ఆ పేజీ లైట్గా ఉంది, ఆ లైట్ పేజీని నేను డార్క్గా చేయాలని కస్టమర్ వచ్చి అడిగితే మనకి ఇక్కడ ఇంత లెవెల్ ఉంది డార్క్ ఆప్షన్ పెట్టుకునే ఛాయిస్. మామూలుగా ఇది మీడియంలో ఉంటుంది. సో మనం ఇంక్రీజ్ చేస్తే డార్క్ అవుతుంది, అది లైట్ తీయమంటే లైట్ డిక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేసి ఇస్తే సరిపోద్ది. ఇంకా ఇది 2 సైడ్ ఆప్షన్. 2 సైడ్ మీకు తెలిసిందే, 2 సైడ్ వచ్చి క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఈ ఫినిషర్ అనేది ఏంటంటే